తమిళం తెలుగు నుంచి వచ్చిందా? కన్నడ నుంచి వచ్చిందా? నిజంగానే ద్రవిడ భాషలకు తమిళం తల్లి లాంటిదా? యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కాంట్రవర్సీతో నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. తమిళానికి తెలుగు భాషకు సంబంధం ఏంటా అని ఆలోచిస్తే, కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు అసలు విషయం అర్థమైంది. ద్రవిడ భాషలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఉన్నప్పటికీ ద్రవిడియన్ లాంగ్వేజెస్ మొత్తం ఒకటి కాదు. అందులోనూ 4-5 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి సౌత్ ద్రవిడియన్, మరొకటి సౌత్ సెంట్రల్ ద్రవిడియన్, ఇంకొకటి సెంట్రల్ ద్రవిడియన్, ఇంకా చెప్పాలంటే నార్త్ ద్రవిడియన్. తమిళం, కన్నడం సౌత్ ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందిన భాషలు. మన తెలుగు మాత్రం వీళ్ళతో సంబంధం లేని సౌత్ సెంట్రల్ ద్రవిడియన్ లాంగ్వేజ్. మనం మొత్తం అంతా ద్రవిడ కుటుంబానికే చెందిన వాళ్ళమైనా తమిళోళ్ళకి మనకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎలా అంటే మన అందరిది ఇండియానే అయినా వేరువేరు భాషలుగా మనం ఉన్నట్టుగా అన్నమాట. వాళ్ళ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే సంస్కృతం అన్ని భాషలకు తల్లి లాంటిది అని ఒప్పుకోరు, కానీ తమిళం మాత్రం అన్ని భాషలకు తల్లి లాంటిది అని వాదిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ వాదన శుద్ధ తప్పు అని చెప్పడానికి సైంటిఫిక్ రుజువులు కూడా ఉన్నాయి. తెలుగు గొప్పతనం గురించి చెప్పాలనుకుంటే ఇది నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి.